హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో కర్నూలులో ఉన్నటువంటి శ్రీ శివదత్త సాయి మందిరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది కర్నూలు పట్టణంలో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నదండి. ఈ మందిరంలో 2011లో విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్టు అక్కడ ఆలయ అధికారులు మనకి తెలియజేశారు. ఇక్కడ ఆలయంలో భక్తులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక పెద్ద హాల్ నిర్మించడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నది ఆ హాల్. ఇక్కడ దత్త జయంతి మరియు గురు పూర్ణిమ రోజు భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటుంటారు. ఇక్కడ ఈ విధంగా దీపాలు వెలిగిస్తారండి. ఇక్కడ కేవలం దత్త జయంతి మరియు గురు పౌర్ణిమ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది ఇక్కడ పవిత్ర ధుని అండి. ఇక్కడ మెట్ల మీద నుంచి వెళ్తే సాయిబాబా మందిరం మనకి వస్తుంది. ప్రధాన విగ్రహం ఉన్నటువంటి మందిరం అండి. ఇక్కడ ఆలయ విశేషాలు మనకి, ఈ మందిరం యొక్క విశేషాలు మనకి కోదండపాణి శర్మ గారు వివరించారు. ఇక్కడ ప్రత్యేక పండుగ రోజులలో అన్నదానం కూడా జరుగుతుందండి. ముఖ్యంగా దత్త జయంతి మరియు గురు పౌర్ణిమ రోజు అనేక మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు, అన్నప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. జై సాయిరామ్. కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర శ్రీ సరస్వతి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ శివదత్త సాయిబాబా వారి మందిరము. ఈ మందిరంలో మహిమాన్వితమైనటువంటి శ్రీ మహాగణపతి స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి వారు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ పార్వతీ పరమేశ్వరులు, అలాగే సాయిబాబా స్వామి, ఇదంతా కూడా
ఈ శివదత్త సాయిబాబా క్షేత్రంలో వేంచేసి ఉన్నారు. ఇక్కడ చాలా బాబావారు చాలా మహిమాన్వితము. ఇక్కడ ఏదైనా సరే బాబావారికి మనసులో కోరుకుని ఇక్కడ ఒక 21 ప్రదక్షిణాలు చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే దత్తాత్రేయ స్వామివారు కూడా చాలా మహిమాన్వితం. ఇక్కడ మా ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి బాబావారికి విశేషంగా ఇక్కడ అభిషేకాలు అవి జరుగుతాయి. అలాగే దత్త జయంతి, మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్త జయంతి, అలాగే ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పూర్ణిమ, ఈ 2 కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ ఈ ఆలయంలో విశేషత ఏంటంటే స్వయంగా భక్తుల చేత అభిషేక కార్యక్రమం జరిపించడం అనేది ఇక్కడ చాలా విశేషత. స్వయంగా భక్తులే, ఏ ఆలయంలోనూ కూడా ఇటువంటి అవకాశాన్ని కమిటీ వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ మాత్రం ఆలయంలో కమిటీ వాళ్ళు భక్తులకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. స్వయంగా వారే వచ్చి బాబావారికి దత్తాత్రేయ స్వామివారికి కూడా స్వయంగా భక్తులు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని తరిస్తారు. ఈ గురు పౌర్ణమికి దత్త జయంతికి కూడా చాలా విశేషంగా సుమారు 3,000 నుంచి 4,000-5,000 మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. కర్నూలు పట్టణ సందర్శకులు మరియు భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి బాబా గారి ఆశీస్సులు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.